ఉన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. ఏంటక్క ఇంత హుషారుగా ఉన్నావు? ఎలక్షన్లు కలెక్షన్లు మరి ఏంటక్క హుషారు? అమ్మ అందరికి నమస్తే. నాకు 5 మంది కూతుర్లు పెళ్లిడికి వచ్చిర్రు. 5 మందికి పెళ్లిళ్ళు చేయాలని ఆశపడుతున్నారా? అంటే సొంత తమ్ముణ్ణి మేనమావుని నాకు ఇవ్వ నీ కూతుర్ని? మచ్చగాని లేకుండా నీకు ఇచ్చేటరా? నా కూతుర్లకు పారం సంబంధాలు దేవాలరా. అదే ఎవరు చేసుకుంటారు రమ్మను. వస్తారాగు అమ్మా రండ్రి బిడ్డ. తమ్ముడు అక్క చూడరా అప్సరసలు ఉన్నట్టు ఎంత ముద్దుగున్నారు. అమ్మా నీకు ఎలాంటి మొగడు కావాలనే? అమ్మా నాకు ప్రభాస్ లాంటోడు కావాలి. ఏ వచ్చి బి5 వాళ్ళే, బి వచ్చి ఏ5 వాళ్ళు. నీకెలాంటి మొగడు కావాలే? నాకు మహేష్ బాబు లాంటి వాడు కావాలి. డోలే డోలే డోలి సరే సరా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అమ్మ నీకు ఎలాంటి మొగుడు కావాలి? అమ్మా నన్ను అడగవా? వాళ్ళిద్దరని నన్ను అడగవా? నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు ప్రభాస్ అండ్ మహేష్ బాబు మిక్స్ లో పెడితే ఎలా ఉంటారో అలాంటి వాడు కావాలి. ఆల్రెడీ మిక్సీ వేసి రుబ్బితే రుప్ప 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 అయినట్టుంటది నీ ముఖం. నీకు అలాంటి వాడు కావాలి. ఎవడో ఒకటి దొరుకుతాడులే, మొగోడు అయితే సరిపోతుంది నీకు. అమ్మా నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు అల్లు అర్జున్ లాంటి కావాలి. మరి నరేష్ గారిని పెడతావు? ఏమయ్యో వీళ్ళే మా ఊరోళ్ళు, మా చుట్టాలు. వీళ్ళందరూ మీ చుట్టాలా? అందరూ మీ చుట్టాలు. ఓకే, ఇతను డైరెక్టర్ చుట్టం అనుకుంటా. ఏమయ్యా అంత మాట అంటావు? ఈడు నా మేనమామ. ఏలు విడిచిన, కాలు విడిచిన, చెయ్యి విడిచిన తమ్ముడు. నిన్ను ఈటీవీ అనుకుని ఇన్ని ఇడిచినాయి అంటారు నిన్ను. అత్త ఇంత మంది ఉండగా ఇంత స్టైల్ గా ఇన్షర్ట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని వస్తే నీ కూతురులో ఎవరో ఫారెన్ వాళ్ళకి ఇస్తావా? వాళ్ళకేం ఎక్కువ మాకేం తక్కువే. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావా? వాట్ ఆర్ యు టాకింగ్ యు బీఫ్లెస్ డాగ్ యు బర్రె ఆంటీ? I know English very well. I am studying in foreign. You know I am came in helicopter. We will land in Kerala. మీ ఇద్దరు సాంఘిక నాటకం అయిపోతే మేము స్టార్ట్ చేస్తాం. ఏమా నువ్వేంటి ఇక్కడ లేవు? ఏదో ఊహిస్తున్నావు ఏంటి? అవును, నేను రీసెంట్ గా యానిమల్ మూవీ చూసాను. నువ్వు చూసావా? అనుకున్నా నువ్వు చూస్తావు. మీరు చూడలేదా? చూసా. ఏమనిపించింది? ఒకసారి నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. మీరు ఏమైనా ఖాళీగా ఉన్నారా? ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను మిమ్మల్ని. నా రేంజ్ ఏంటో తెలుసా? ఏంటి? ఇన్స్టాలో నాకు 400k ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో 400k. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ 4k అన్నారు. హలో ఆది, అమ్మాయిలతో మాట్లాడడం వచ్చా నీకు? నీకు అక్క చెల్లెలు లేరా? నా అక్క చెల్లెలు ఉన్నారు, పెళ్ళం లేదు. నువ్వేమన్నా ఖాళీగా ఉన్నావా? దేవుడా, వచ్చేసావా? హర్యానాకి ఎవరు లేరనుకున్నావా? నేను ఈవెంట్లకి వెళ్తే ప్రతి ఒక్కడు హర్యానా ఎక్కడ అడుగుతారు. నా దగ్గర ఉందని చెప్పపోయావు నువ్వు. పండు ఏంటి మళ్ళీ చెప్పు. నేను ఈవెంట్లకి వెళ్తే హర్యానా ఎక్కడ పంజాబ్ పక్కన, అది కూడా తెలియదు నీకు? జిత్తు మీరు చుట్టాలేనా? మేమిద్దరం దగ్గర చుట్టాలం. అన్నయ్య తమ్ముడు, నేను పైకి రావాలంటే ఏం చేయాలన్నా? ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నావు కదా, పెంట్ హౌస్ లో ఉండు. అయితే పైకి వస్తావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు? అన్న నాకు డౌట్, నువ్వు మీ తమ్ముడు ఒకటే క్లాస్మేట్ కదన్నా? అవును. ఎగ్జామ్ లో ఎందుకన్నా మీ నాన్న పేరు వేరుగా రాశారు? అరే ఇద్దరు ఒకటే రాశావు అనుకో, మమ్మల్ని డి బార్ చేస్తారా? కాపీ కొట్టావని డి బార్, అజయ్ బార్, జనతా బార్ అని చేస్తారు. ఆడియన్స్ క్షమించండి ప్లీజ్. ప్రసాద్ అన్నకి తగ్గింది అనుకున్నాం గానీ ఇంకా కొంచెం చిన్న. మీ చుట్టాలందరూ వెళ్ళి కూర్చోండి.
వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు తెలుసా తెలీదా? తెలిస్తేనే అవన్నీ ఇస్తాం. తెలుసు కాబట్టే ఇండియన్ అమ్మాయిలను కోరుకున్నారు. అవునా? మా సాంప్రదాయాలు అంటే మేము చూపిస్తాం, మీరు వెళ్ళి కూర్చోండి. అవి నచ్చితేనే పిల్లనిస్తాం. ఓకే. తిరుపతి, విజయవాడ విజయవాడ. సోషల్ మీడియా ఫేమస్. మేమేం సైన్స్ మీడియానా? మేము టీవీ, మేము గొప్ప. సోషల్ మీడియా. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా యూట్యూబ్. అదే లైక్లే. లైకులు కొడతారేమో. అదే మాయం చేస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు. ఆపండి. ప్రాబ్లం ఏంటి? టీవీ గొప్ప నేను అంటున్నాను, యూట్యూబ్ గొప్ప ఆయన అంటున్నాడు. మీ తరపులను నువ్వు పిలు. ఏమ్మా మీ తరపులను పిలు. ఆ పోటీ చూశాక మేము డిసైడ్ చేస్తాం. నాకు ఇతనంటే చాలా ఇష్టం రా నోకరాజు. ఎందుకు? ఇతనే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు బతికేది. ఏమండి అనగానే వణుకుతున్నాడేంటన్నా? మామూలుగా మనం అనే ఒక శబ్దం అన్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ స్పందిస్తాయి, కానీ ఏమండి అనే పదం వినపడిందా మొత్తం అన్ని పార్ట్లు స్పందిస్తాయి. నువ్వు చెప్పరా, సోషల్ మీడియా గొప్పదా టీవీ గొప్పదా? ఈ రెండూ కాదు, ఫైమా గొప్పది. ఎంత ఇష్టం రా ఫైమా నీకు? ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. ఎస్పీ శైలజ గారు వాయిస్ విన్నట్టే అనిపించింది. దుమ్ము దులిపేశారు నిజంగానే. జోడీ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కి సమానంగా ఇక్కడి నుంచి ఆ సరుకులు తీసుకొని వెళ్ళి ఈ తులాభారంలో పెట్టాలి. అవుట్, అన్బ్యాలెన్స్. yes perfect. అవుట్, అన్బ్యాలెన్స్. తిరుపతి అసలు చెప్పట్లా, అలా ఎత్తి దించేసాడు. ఏంటయ్యా అలా ఎత్తి దించేస్తా? నువ్వు అసలు మనిషివేనా అని తిరుగుతున్నా నేను. వేసేసాడు. పర్ఫార్మెన్స్ అయితే అద్దరు కొట్టేశారు. మీ అందరికీ రితేష్ అంటే చాలా జోవియల్ గా కామెడీ చేస్తూ ఉంటారని ఉంటుంది. నిజంగా అయితే ఆయన చాలా కోపం. బట్ ఇప్పుడు ఆయన నాకు సారీ చెప్పాలి. వన్ ఆఫ్ మై బ్యాడ్ సిచ్యువేషన్స్ లో, హెల్త్ చాలా పీక్ స్టేజ్ లో ఉండి నేను డెత్ బెడ్ మీద ఉన్న సిచ్యువేషన్స్ లో బ్లేడ్ తలగడ కింద పెట్టుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయినాను.